గూడూరు మండలం విందూరు రోడ్డు మార్గంలో నూతన రోడ్డు నిర్మాణ పనులకు మధురెడ్డి కాలనీ వద్ద ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విందూరు రోడ్డు అధ్వాన స్థితిలో ఉన్న గత వైకాపా ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయలేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చినప్పుడు రోడ్డు నిర్మాణం గురించి ప్రజలు అడిగారని, కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీ మేరకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ రోడ్డు చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఇంకా నాయకులు లీడర్స్ అందరూ కూడా అడిగారు, మీరు ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించండి, ఖచ్చితంగా ఇది మా ఎమ్మెల్యేకి చెప్పి, మా సర్పంచ్ గారు ఉన్నారు, మా వెంకటేశ్వర గారు, మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ రోడ్డు వేయిస్తామని చెప్పి కూడా ఆ రోజు వీళ్ళందరూ ఇంటికి పోయి అడిగారు. ఈరోజు ఇది వేయకపోతే రేపు మళ్ళీ వీళ్ళు ఓట్లు అడగాలంటే ఇబ్బంది. ఎందుకంటే మా వాళ్ళకి కొద్దిగా పౌరుషం ఉంది, మా వాళ్ళకి కొద్దిగా వ్యవహారం ఉంది. అవతల వాళ్ళకి ఏమిలే, చెప్పిన మాట తప్పడమే వాళ్ళది, అది గొప్ప వాళ్ళకి. చెప్పిన మాట తప్పడం అంటే గొప్పవాళ్ళు. మా వాళ్ళు చెప్పిన మాట తప్పితే మాత్రం ఎవరు ఒప్పుకోరు, మా పైన తిరగబడతారు, మా పైన తవ్వుకు వస్తారు. అది ఉండాలి, అది ఉంది కాబట్టే ఈరోజు ఈ రోడ్డు శాంక్షన్ వచ్చిందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అంటే ఈ నెలలో అంటే 1వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా మళ్ళీ సత్యవేడులో ఇంకొక ఫ్యాక్టరీ ఒకటి, పరిశ్రమ ఒకటి, ఆయన హీరో పరిశ్రమ ఒకటి శంకుస్థాపన చేసే కార్యక్రమం. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఖచ్చితంగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి పనిని శంకుస్థాపన చేయడం మా ఎన్డీఏ యొక్క గొప్పతనం అని చెప్పి నేను మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా పవన్ అన్న ఈరోజు నిజాయితీగా ఎక్కడ కూడా వెనుకాడకుండా ఉన్నట్టు చెప్పేటువంటి మంచి నాయకుడు. మా చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణ్ అటువంటి తమ్ముడు ఈరోజు మాకు దొరకడం కూడా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో విమర్శలు చూసా, దాంట్లో ఆ యొక్క ఛానల్లో నా గురించి ఎన్నెన్నో మాట్లాడారు. సరే అన్నీ సహించా. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మా కొడుకైతే నన్ను రచ్చ చేశాడు. ఏం లేడు అసహ్యంగా రోజు చెప్పాను కదా, ఏంది ఇది గందరగోళంగా వేస్తున్నట్టు అసలు నేను చూడండి అన్నీ, నేనైతే ఎన్ని చూడండి. కానీ ఇంట్లో వాళ్ళు, నా ఇంట్లో నా భార్య కానీ నా బిడ్డ కానీ చూసి నన్ను రచ్చ చేశారు. తర్వాత తీరా పరిస్థితి చూస్తే శాంక్షన్ తెచ్చాం. తర్వాత ఏంటంటే ఈ యుద్ధం వల్ల పాపం పలువురు మాట్లాడారు. అదేవిధంగా ఈ వేములపాలెం దగ్గర గూడూరు పురపాలక సంఘం మెర్చిడి విలేజ్ దీపావళి పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్, ఈ హ్యామ్లెట్ విలేజ్ నుంచే గూడూరు పురపాలక సంఘానికి కూడా త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాంట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. వీటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గుంటలమయం, యాక్సిడెంట్ జరగని రోజు ఉండదు. ఆర్ఎండ్బి బ్రిడ్జి దగ్గర కూడా విపరీతంగా యాక్సిడెంట్ జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, వారి అందరి యొక్క ప్రజల కోరికను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఇక్కడ వేములపాలెం 8వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో కూడా మన గూడూరు శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్కి వారందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి అత్యధిక మెజార్టీని ఇవ్వడం జరిగింది. వారందరి కోరిక కూడా మాకు ఈ రోడ్డు వేయండి అని అడగడం జరిగింది. 5 గ్రామాలకు సంబంధించినటువంటి శాంక్షన్ చేసి ఈరోజు ఆ రోడ్డుని వేసేదానికి శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి శాసనసభ్యులకు ఈ 5 గ్రామాల ప్రజలు ఆయనకి ఎప్పుడు కూడా మీరు రుణపడి ఉన్నారనే విషయాన్ని పనిచేసే వాళ్ళకి పట్టం కట్టాలా, పని చేయించుకోవాలి, ముందుకెళ్ళగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా మనందరం కూడా మన శాసనసభ్యుల వారు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా ఈ గూడూరు మిఠాత్మకూరు రోడ్డు అంటే ఇందూరు రోడ్డు అని పిలుస్తారు. ఈ రోడ్డు కింద సుమారుగా 8 గ్రామాలు ఉన్నాయి. ఈ 8 గ్రామాల ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు కనీసం ఈ రోడ్డు మీద తట్ట మట్టి వేయకుండా జనాలు ఒక నరకం చూశారని చెప్పాలి. సైకిల్లో బాగాలేరు, బైక్లో బాగాలేరు, బస్సులో బాగాలేరు, కారులో బాగాలేరు. ఎట్ట పోవాలన్నా కానీ 14 కిలోమీటర్లకి అనేకమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అయితే శాసనసభ్యుల వారు గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు 7 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి మంజూరు చేపించి ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేసేదానికోసంగా ఈ ప్రయత్నం మొదలుపెట్టిన దానికి మన శాసనసభ్యుల వారికి మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి,
శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కనెక్టివిటీ రోడ్లు కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మన తెలుగుదేశం ప్రభుత్వంది, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిది. ఇప్పుడు కూడా అదే పందాలో మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఇందూరు రోడ్డు అయితే ఎన్నో కార్యక్రమాల మీద ఎన్నోసార్లు మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నింది ఈ రోడ్డు. గ్రామ ప్రజలు ప్రతిరోజు కూడా ఏ అవసరం ఉన్నా గూడూరు వరకు రావాలంటే వాళ్ళకి అస్తవ్యస్తంగా ఉండేది. అలాంటి రోడ్డుని స్థానిక శాసనసభ్యులు కాబట్టి ఆయన వచ్చిన వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఈరోజు 7 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా మనకు మంగళపూరు రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో గాంధీనగర్ నుంచి మంగళపూరు కూడా రోడ్డు ఇటీవలనే మనం దాని ఓపెనింగ్ కూడా చేశారు. అదేవిధంగా ఈ మధ్యనే పునపరపాలెంలో కూడా 4 కోట్ల రూపాయలతో అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఇబ్బందులు పడుతున్న దాన్ని కూడా అవన్నీ చేయించి పూర్తి చేసి రోడ్డుని కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇందూరు గ్రామానికి 5 గ్రామాలకు సంబంధించిన రోడ్డు ఎన్నో రోజుల నుంచి ఇబ్బందికరంగా ఉండింది. ఆయన ఎమ్మెల్యే గారు చాలాసార్లు రవాణా మినిస్టర్కి చెప్పాడు, ఎటుండే ఈ ఎస్సీలకు బాగా మాట్లాడాడు. కానీ ఇది తారు రేటు ఎక్కువ దానివల్ల కాంట్రాక్టర్ పారిపోయినాడు. అయినా కూడా ఆయన బలవంతం పెట్టి రోడ్డు చేయాల్సిందేనో నా నియోజకవర్గంలో ఎక్కడ పని ఆగేదానికి లేదని పట్టుదలతో ఈ 5 గ్రామాల కోసం 5 గ్రామాల ప్రజలు కూడా ఏ రోజు మర్చిపోకూడదు. సునీల్ కుమార్ గారిని, తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడిని, సునీల్ కుమార్ గుర్తుపెట్టుకుని ఈరోజు 2 బ్రిడ్జీలు, ఇందూరు బ్రిడ్జి, మిఠాత్పూర్ బ్రిడ్జి ఇంతకుముందు కూడా గతంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది. ఈరోజు ఈ రోడ్డు కూడా 7 కోట్ల రూపాయలతో పని జరుగుతుంది. సంక్షేమము అభివృద్ధి 2 చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు కాడి నుంచి, ఎన్టీ రామారావు కాడి నుంచి ఈరోజు సునీల్ కుమార్ దాకా ఇదే అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మా సునీల్ అన్న ఎమ్మెల్యే గారికి చాలా సంతోషం ఉంది. మా రోడ్డు చాలా ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఈ రోడ్డు మాకు తొందరగా రావడం సంతోషం. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సునీల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ నమస్కారములు. ఈరోజు గూడూరు నుంచి మిఠాత్మకూరు పోయే అటు మడనూరు పోయే రోడ్డు దాకా సుమారు 7 కోట్ల రూపాయల నిధులు మన శాసనసభ్యులు గారు తీసుకుని వచ్చి ఈరోజు మనకి 5 గ్రామాల ప్రజలకి అంకితం చేస్తున్నాడు. ఇదే విధంగా మనం ఇదివరకు బ్రిడ్జీలు కూడా శాసనసభ్యులు వర్క్ చేసే ప్రారంభోత్సవం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మా గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ గుర్తుపెట్టుకొని శాసనసభ మన ముందుకు తీసుకొని వస్తే అన్నీ చేస్తారని తెలుపుకుంటూ శాసనసభకి ధన్యవాదాలు సెలవుస్తున్నాం. ఇందూరు కనెక్ట్తో పాటు మన పట్టణంలోని మన యూనిట్ 18 పరిధిలో ఉంది. అలాగే ఇక్కడ బూత్ 8 నుంచి మనం ఎక్కువగా వివాపాలలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ కనెక్టివిటీ, అంటే ఇందూరు మిత్రులు చెప్పినట్టు 5 గ్రామాల కనెక్టివిటీ ఇది. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు కానీ మామూలు ఉన్నప్పుడు కూడా రోడ్డు పోయి అస్తవ్యస్తంగా ఉండేది. అదేవిధంగా చాలామంది ప్రజలు కూడా మాతో ఓటింగ్ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు, అయ్యా మీ ప్రభుత్వం వస్తే మాకు ఓటేస్తే ఈ రోడ్డు కానీ మీరు ఓటేస్తామని చెప్పి మమ్మల్ని మరిపెట్టడం జరిగింది. చాలాసార్లు గమనించాం, ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ మిగతా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగి హాస్పిటల్ తీసుకునే రోజులు ఉన్నాయి. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా జరిగాయి ఇక్కడ. ఎందుకంటే ఎదురుగా ట్రాక్టర్ వస్తున్నప్పుడు కానీ బైక్లో వెళ్ళేటప్పుడు రాత్రిపూట ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి ఎమ్మెల్యే గారు చెప్పడం, ఆయన కూడా స్వయంగా ఆయన స్థానికుడు కాబట్టి ఈ సమస్య తెలుసు కాబట్టి ఆయన అనేక పర్యాయాలు ఈ సమస్య దృష్టి సారించి దీనికి ఈరోజు 7 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు శాంక్షన్ చేసి పల్లె ప్రజలతో పాటు పట్టణానికి కూడా కనెక్టివిటీ ఉన్న ఈ రోడ్డుని ముందు తీసుకెళ్తున్నందుకు మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇందూరు నుంచి ఈజలపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి మన గూడూరు శాసనసభ్యులు సునీల్ అన్న గారు దీన్ని శాంక్షన్ చేపించి 7 కోట్ల రూపాయల నిధులతో శాంక్షన్ చేపించి అందరికీ ప్రయాణం ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా విపరీతమైన గుంతలతో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కనీసం తట్టడి మట్టేసిన దాఖలాలు లేవు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, బిల్లుచించరమయ్య, మట్టం శ్రావణి, రహీం, మల్లికార్జున రెడ్డి, వెంకటేశ్వరరాజు, శ్రీదేవి, భారతి తదితరులు పాల్గొన్నారు.